అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆనంద తాండవ క్షేత్రం పచమలైగా పిలువబడే వృద్ధగిరీశ్వర టెంపుల్ గురించి తెలుసుకుందామా. మేము దివ్య దేశాలు కవర్ చేస్తూ మధ్యలో ఇవి 5 క్షేత్రాలు కూడా మేము చూసామన్నమాట. 5 తాండవ క్షేత్రాలు ఉన్నాయి కదా స్వామివి, కనక సభ, రజత సభ, ఇవన్నీ మేము కవర్ చేస్తూ ఈ వృద్ధగిరీశ్వర టెంపుల్ కూడా చూశానన్నమాట. తమిళనాడులోని ఈ పుణ్యక్షేత్రం కాశీలో విశ్వనాథుని సేవించిన దానికంటే కూడా ఎక్కువ పుణ్యం వస్తుందన్నమాట. ఇదే విరుదాచలం లేదా వృద్ధాచలం. వృద్ధ అంటే పురాతనమైన, అచలం అంటే చలించని. అక్కడ పూర్వకాలం పెద్ద పెద్ద కొండలు ఉండేవని, అచలమైనవి, అందుకే దీని పేరు వృద్ధాచలం అని పేరు వచ్చిందని చెప్తారు. ఇక్కడ పుట్టినా చనిపోయినా అప్పటి వరకు చేసిన పాపాలన్నీ పోయి కైలాసానికి చేరుతారని నమ్మకం. కాశీలో తమ జీవిత చరమాంకాన్ని గడపలేని వారు ఇక్కడికి వచ్చి తన శేష జీవితాన్ని చాలించాలని కోరుకుంటారనమాట. వృద్ధాచలంలో వృద్ధ కాశీ అని కూడా పిలుస్తారు దీనిని. ఇందుకు కారణం కాశీలో మరణించే పుణ్యం కన్నా మరింత మోక్షం కలుగుతుందని, అందుకే కాశీ కన్నా పురాతనమైన ఆలయం కనుక దీనిని వృద్ధాచలం అని పిలుస్తారనమాట. కాశీలో ఎలా చేస్తారో అలాగే ఇక్కడ కూడా అమ్మవారు చనిపోయిన వారి శిరస్సుని తన ఒడిలో ఉంచుకొని ఇక్కడ తల్లి కొలువైన వృద్ధాంబిక తన చీర కొంగుతో విసురుతూ ఉండగా వారి చెవిలో పరమేశ్వరుడు మంత్రాన్ని ఉపదేశించి మోక్షాన్ని ప్రసాదిస్తారని నమ్ముతారు. అదేవిధంగా పరమశివుడు నటరాజ రూపంలో చిదంబరంలో కాళీతో పోటీపడి నాట్యం చేశారు కదా, ఇక్కడ ఆయన సంతోషం కోసం ఆనంద తాండవం చేశారు కాబట్టి దీనికి ఆనంద తాండవ క్షేత్రంగా పిలుస్తారు. స్వామి సంతోష తరంగాలలో తేలిపోయి నాట్యం చేసే ప్రదేశం ఇదే. ఈ ఆలయంలో 5 ఈ ప్రాంగణంలో పూజలు అందుకుంటారు. 5 దేవతలు. 5 అంకెకు ప్రత్యేక స్థానం ఉందన్నమాట. వినాయకుడు, శివుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, శక్తి, భైరవుడు ఇక్కడ స్వామిని కొలుస్తారు. ఇక్కడ కొలుస్తామన్నమాట. ఇక్కడ స్వామికి 5 పేర్లున్నాయి. అవి విరుధగిరీశ్వరుడు, పజమలైనాథన్, ముద్దుకుండీశ్వరుడు, వృద్ధగిరీశ్వరుడు, ఇలా రకరకాల పేర్లతోటి ఆయనని పిలుచుకుంటారు. ఆలయానికి 5 గోపురాలు, 5 ప్రాకారాలు, 5 మంటపాలు, 5 నందులు, 5 రథాలు ఇలా ఉన్నాయన్నమాట. అన్ని 5 అనమాట. అలాగే ఇక్కడ వేకువజాము నుంచి 5 సార్లు పూజలు చేస్తారనమాట. స్వామి స్వయంభూమూర్తి. స్వామిని సేవిస్తే మనశ్శాంతి, ఆశీర్వాదం కలుగుతుంది. చాలా చక్కటి సంతోషాన్ని అందించే స్వామి అన్నమాట. ఇక్కడ దుర్గాదేవిని పూజిస్తే వివాహం, సంతానం వంటి అన్ని సమస్యలు, వీటి వలన వచ్చే సమస్యలు వీటిల్లో ఉంటే తొలగిపోయి అన్నీ నెరవేరుతాయన్నమాట. కాళహస్తిలో లాగానే విఘ్నేశ్వరుడు ఇక్కడ భూతలంలో ఉంటారనమాట. అంటే క్రిందకు ఉంటారండి. ఆలయం సపరేట్గా ఉపాలయం ఉంటుంది. 18 మెట్లు ఎక్కి దిగాలన్నమాట స్వామివారిని చూడాలంటే. అంటే మన వినాయకుడిని చూడాలంటే స్పెషల్ ఉపాలయం ఉందండి, అలా వెళ్ళాలి. చనిపోయిన వారి చితాభస్మాన్ని ఇక్కడ మణిముత్తా నదిలో నిమజ్జనం చేస్తే అది చిన్న చిన్న రాళ్లుగా మారి నది అడుగు భాగంలోకి చేరుతుందని చెప్తారు. అంటే గంగలో ఎలా చేశారో అలాగే అన్నమాట. ఎంతకాలం అవి ఆ నదిలో ఉంటాయో అంతకాలం మోక్ష ప్రాప్తి అన్నమాట. తమిళ సాధులు ఉన్నారు కదండి, నాయనారులు అంటారు. వాళ్ళు రచించిన తేవరాలతో పూజించిన అతి పురాతనమైన అద్భుత క్షేత్రం. ఇక్కడ ప్రజలు కరువు కాటకాలతో ఉండేవారని, స్వామి ఆలయం నిర్మించి ఆరాధిస్తే కరువు తొలగిపోతుందని ఇక్కడ మహర్షి విభూషిత మహర్షి చెప్పగా ఆలయాన్ని నిర్మించిన వారికి ఇక్కడ చెట్టు ఆకులు ఇచ్చేవారని, అవి బంగారు నాణాలుగా మారేవని చెప్తారు. ఇంకొక కథనం ప్రకారం సుందరర్ అనే గాయకుడు స్వామిని స్తుతించగా సాక్షాత్తు స్వామి ఆయనకి 12,000 బంగారు నాణాలు ఇచ్చారు. కానీ ఆయన తాను తిరువారూరు వెళ్తున్నాను, దొంగల భయం ఉందని చెప్తారు. ఆ భయాన్ని స్వామికి చెప్పగా నాణాలను మణిముత్తా నదిలో వేస్తానని తిరిగి తిరువారూరులో తీసుకోమని చెప్తారు. అలాగే ఆ నాణాలను వినాయకుడు మళ్ళీ పరీక్షించి ఆయనకిచ్చారని ప్రతీతి. ఇంకొక కథనం, ఒక నమశివాయర్ అనే భక్తుడు ఉండేవారు. ఇక్కడ బస చేయగా ఆయనకి రాత్రి చాలా ఆకలేసేస్తుంది అనమాట. దాంతో ఆయన కజతి అని అమ్మవారిని స్తుతించారు. అనగా వృద్ధురాలు అని అర్థం.
దాంతో అమ్మ ఆయన దగ్గరకు వచ్చి, వృద్ధురాలు ఎలా భోజనం పెడతారు, యువతులే కదా పెట్టగలరు అని చెప్తారనమాట. దాంతో ఆ భక్తుడు మళ్ళీ అమ్మవారిని స్తుతి చేయగా తిరిగి యువతిలా వచ్చి చక్కటి అమ్మ ఆకలి తీర్చింది. అప్పటి నుంచి అమ్మని బాలాంబికగా కొలుస్తారు. బాలాంబిక అమ్మవారి ఉపాలయం చాలా స్పెషల్గా విడిగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. పొద్దునుంచి 1 గంట వరకు ఈ గుడి తెరిచి ఉంటుంది. మంటపంలో అన్ని రకాలైన ప్రసాదాలు అమ్ముతారు. ఆకలి చక్కగా తీరిపోతుంది. ఎటువంటి ఉల్లిపాయ మసాలా వెల్లుల్లిపాయ లేని ప్రసాదాలు మనకి ఇక్కడ దొరుకుతాయి. మేము వెళ్ళినప్పుడు ఇక్కడ వాళ్ళకి కరెక్ట్గా ఆషాఢం మొదలైందనమాట. సో గుడి ప్రాంగణం అంతా ఆడవాళ్లతోటి క్రిక్కిరిసిపోయింది. అక్కడ వాళ్ళు దీపాలు వెలిగించే వాళ్ళు అన్నారు. ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి. సో వీళ్ళందరూ ఉత్సవాలకు రెడీ అవుతున్నారనమాట. సో మీరు కూడా ఈ వృద్ధగిరీశ్వర స్వామిని దర్శించి ఆయన ఆశీర్వచనానికి పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎన్నో పుణ్యక్షేత్రాలండి. అందులో అద్భుతమైన ఈ ఆనంద తాండవ క్షేత్రం కూడా ఒకటి. మీరు కూడా దర్శించి స్వామివారి కృపకి పాత్రలు అవ్వండి. అద్భుతమైన ప్రాంగణం, పెద్ద ప్రాంగణంలో ఉంటుంది. ఇది తిరగడానికి మీకు చాలా టైం పడుతుంది. ప్రశాంతంగా తిరిగి చూస్తే చాలా ఉపాలయాలు ఉన్నాయి. లోపల గర్భగుడి అయితే అద్భుతమేనండి. గర్భగుడిలోనే మీరు ప్రదక్షిణ చేసి రైట్ నుంచి చూస్తే స్వామివారి విమానం కనిపిస్తుంది. లోపల గర్భగుడి విమానం, అది మీరు తప్పకుండా చూడండి, మిస్ అవ్వకండి. సో ఈ అద్భుత క్షేత్రాన్ని మీరు కూడా దర్శించి స్వామివారి కృపకి పాత్రం అవ్వాలని నేను మీకు చెప్తున్నాను ఈ వృద్ధగిరీశ్వర టెంపుల్ గురించి. ఓం నమః శివాయ. మనం ఏ పుణ్యక్షేత్రానికైనా వెళ్ళినప్పుడు గోవు గనక మనకి ఆ గుడి ముందు పూజిస్తే మనం ఈ గోమాతకి ఏమన్నా పెట్టి దండం పెట్టుకోకుండా గుళ్ళోకి వెళ్ళిపోయి పూజలు చేసినా కూడా ఏ పుణ్యం దక్కదండి. గోమాత గనక కనిపించిందంటే ఫస్ట్ తనకి దండం పెట్టుకుని ఏదన్నా మనకి తోచింది, ఏ అరటి పండో ఏ తృణమో ఫణమో మనకి తోచింది అక్కడ ఏది దొరికితే అది అక్కడ అమ్ముతారు. ప్రతి గుడిలో గో పూజకి అవి ఉంటాయి కదా, వాటికి ఏమన్నా పెట్టి గుళ్ళోకి వెళ్ళిన తర్వాత మాత్రమే మనకి పుణ్యం దొరుకుతుంది. అద్భుత దివ్య క్షేత్రం ఈ వృద్ధాచలం. స్వామి పేరు వృద్ధగిరీశ్వరర్, అమ్మ విరదాదేవి అండ్ లోపల బాలాంబిక. 5 మూర్తులు కొలువున్నారు లోపల. గణేశుడు, షణ్ముఖుడు, ఎన్ని లోపల చాలా దేవుళ్ళు ఉన్నారండి. భైరవర్ దగ్గర నుంచి చూస్తేనే మనకి పైన గోపురం కనిపిస్తుంటే చిన్న హోల్ ఉంది, అందులోంచి చూస్తే కనిపిస్తుంది అన్నమాట విమానం.